రోజు తినే టిఫిన్స్కి బదులుగా ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెసిపీని 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ తీసుకుని కప్పు బియ్య పిండిని తీసుకోవాలి. అదే కప్పుతో కప్పు నిండుగా శనగపిండిని తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు సుజి రవ్వను వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేట్టుగా ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ దోసల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం పిండి అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు పక్కన పెడితే పిండి ఇలా నానుతుంది. నానిన తర్వాత ఇంకొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా, ఇందులో ఇంకొంచెం నీళ్లు వేసుకుని దోసల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. కొద్దిగా కారం వేసుకుంటే దోశకి మంచి కలర్ వస్తుంది. మీ కారానికి తగ్గట్టుగా ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలని ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు. అరకప్పు సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుంటే ఈ దోశకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకుని దోశ పాన్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకొని దోశ ఇలా కాలుతుండగా బ్రష్తో బటర్ని కానీ ఘీని కానీ లేదా ఆయిల్ని కానీ వేసుకుని కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఘీ అయితే వేసుకుని కాల్చుకుంటున్నాను. ఇలా ఘీ కానీ బటర్ కానీ వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిరగవేసుకుని రెండు వైపులా కాల్చుకుని తీసుకోవడమే. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోల కోసం కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.